ఈవీఎంలతోనే ఎలక్షన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ పోరుకు ఎన్ఈసీ కసరత్తు. అయితే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఈవీఎంలతోనే అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు జరుగుతాయి అనేది తేటతెల్లమైపోయింది. ఎందుకంటే ఇది రద్దు చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ కొన్ని వార్తలు వచ్చినాయి. అయితే ఇప్పుడు రద్దు అనేది జరగదు, ఎలక్షన్లు ఖచ్చితంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ జరుగుతాయి, ఈవీఎంల ద్వారానే జరుగుతాయి అనేది తెలుస్తున్నది. అయితే ఇప్పుడు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రజలు ఎవరికి పట్టం కడతారు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీలు అనేది తేటతెల్లమైపోతుంది. ఏంటంటే ఇప్పుడు ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లలో అయితే ఎవరికైతే ప్రజలు బ్రహ్మరథం పడతారో నెక్స్ట్ 2028-29 ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా వాళ్ళయే విజయ అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలలో ఎట్లా ఉన్నది, ఏం జరుగుతున్నది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ పార్టీ సింబల్స్ గతంలో సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. సర్పంచ్ ఎలక్షన్లకు ఏంటంటే ఇండిపెండెంట్ సింబల్ వస్తుంది, ఎవరికి వాళ్ళకు సపరేట్ సింబల్స్ వస్తాయి. కాబట్టి దాంట్లో రెబల్స్ పెడదా ఇక ఇష్టం రకరకాలుగా అందరు వేసిరు. అంటే వాళ్ళ సొంతంగా పేరుతోని వాళ్ళు చేసిన సేవలతో అట్లా పోటీ చేసి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు తెలుస్తుంది అసలు ఇదేంటంటే పార్టీ సింబల్తోని. మొన్న ఇప్పుడు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ హవా చూసిరు 90%, అదేంది పార్టీ సింబల్తోని. అయితే అందరు ఏమన్నారంటే పట్టణాలల్లో కాంగ్రెస్ పార్టీకి లేదు, బీఆర్ఎస్కు ఉన్నది, గ్రామాలలోనే కాంగ్రెస్కు ఉన్నది అని చెప్పారు. అటువంటిది పట్టణాలల్లో తన సత్తా ఏందో కాంగ్రెస్ పార్టీ చూపించింది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి గ్రామాలల్లో మంచి పట్టున్నది. ఇప్పుడు రేపు ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లల్లో తన సత్తా ఏందో చూపిస్తుంది, గుర్తుపెట్టుకోండి.